అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. కరెక్ట్‌గా డిసెంబర్ 17వ తేదీకి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చిన రోజు. దగ్గరగా 4 ఏళ్లు పూర్తవుతుంది ఈ డిసెంబర్ 17కి. జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చిన 3 రాజధానుల అంశం ఇప్పటికీ నలుగుతూనే ఉంది. మరొక పక్క అమరావతి రాజధానిగా ఉండాలి అంటూ కూడా 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులందరూ నేటికి రోడ్ల మీద వాళ్ళ నిరసనలు తెలుపుతున్న పరిస్థితి. వారిలో ఒకరు అమరావతి ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్న గాంధీ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ 3 రాజధానుల నిర్ణయం గురించి కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న మరిన్ని అంశాల గురించి ఆయనతో మాట్లాడి చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గాంధీ గారు. నమస్తే. సో మరి భూమి ఇచ్చారు అమరావతి రాజధానిగా అంటూ 4 ఏళ్లు పూర్తి అయిపోయింది. ఎట్లా చూస్తారు? మేము భూములు ఇచ్చినప్పుడు రాజధాని బాగానే డెవలప్ అయింది. ఉమ్, చంద్రబాబు గారి హయాంలో 14 నుంచి 15 నుంచి 19 వరకు బాగానే పనులు సాగినాయి. ఈయన గారు ఎక్కడంతో పనులు ఆపిచ్చాడు. ప్రమాణ స్వీకారం రోజు మే 31న ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ రోజే పనులు ఆపి చేపించాడు. ఉమ్, అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం తుప్పలు పెరుగుతున్నాయి. ఉమ్, మేమైతే ఉమ్. 4 సంవత్సరాల నుంచి ఆ, మేము మా మహిళలు మొత్తం రోడ్ల మీద పడ్డా కానీ ఉమ్, 3 రాజధానుల కాన్సెప్ట్ తెచ్చి ఉమ్, మమ్మల్ని పెట్టరాని ఇబ్బందులు పెట్టి ఉమ్, పోలీసు వాళ్ళతోటే దాన్ని ఇచ్చారు. మహిళలను ఇబ్బందులు పెట్టారు, జైలు పాలు చేశారు, కేసులు పెట్టారు. ఉమ్, దాదాపు 3,600 కేసులు పెట్టారు ఒక రాజధాని పరిధి 29 గ్రామాల పరిధిలోనే. ఉమ్, చంద్రబాబు గారు ఉన్నట్టు ఆయన టైంలో మా కౌళ్ళన్నీ ప్రతి మే నెలకి కౌళ్ళు పడిపోయాయి. ఉమ్, ఈయన ఎక్కిరికాడ నుంచి ఉమ్, మే నెల అంటూ ఒక ఒక వరుస అంటూ లేదు. ఉమ్, ఆయన ఇష్టానుసారం ఆయన ఏం చేయాలనుకుంటే అది చేసేస్తాడు. ఉమ్, అసలు ఈ అగ్రిమెంట్ వాళ్ళు ఇంతవరకు చదువుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఈ రోజు కూడా చదువుకోలేదని మా అభిప్రాయం. ఉమ్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, లేకపోతే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఉమ్, గవర్నమెంట్కి రైతులకి జరిగిన అగ్రిమెంట్ ఏందో వాళ్ళు ఇంతవరకు చదువుకొని ఉండరు. నాకు తెలిసి ఆ, చదువుకొని ఉంటే ఈ మూడు రాజ్యాల కాన్సెప్ట్కి వెళ్ళరు. ఉమ్, అసలు ఎక్కడైనా సరే ఉమ్, మనకు 6 ఖండాలు ఉన్నాయి. ఉమ్, 6 ఖండాల్లో 196 దేశాలు ఉన్నాయి. ఉమ్, 196 దేశాల్లో ఎక్కడైనా సరే ఉమ్, 3 రాజ్యాల కాన్సెప్ట్ ఉందా? ఉమ్, సౌత్ ఆఫ్రికా పెట్టారు. ఉమ్, ఈరోజు ఏమైంది అది? ఉమ్, అక్కడ మన T5 మూర్తి గారు కూడా వెళ్ళొచ్చాడు కదా, అవును. అక్కడ కూడా అది ఎత్తేసుకున్నారు. ఉమ్, మరి ఎక్కడా లేని కాన్సెప్ట్ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం అతి చిన్న రాష్ట్రం. ఇది 13 జిల్లాల రాష్ట్రం. ఉమ్, 13 జిల్లాల రాష్ట్రంలో 3 రాజధానులు పెడతామంటే అది ఈలయ్యే పనేనా? ఉమ్, రాష్ట్రం మధ్యలో ఉందని ఉమ్, మధ్యలో పెట్టారు. అది కూడా మేము భూములు ఇవ్వన్నాం. ఫస్ట్ ఉమ్, చంద్రబాబు కూడా భూములు ఇవ్వన్నాం. ఉమ్, ఇవ్వంటే ఏం చెప్పాడు ఆయన? రాష్ట్రం మధ్యలో ఉందండి అని ఆఫీసర్లను, ఆర్టీఓల్ని, కలెక్టర్లను అందరిని మా ఇళ్ళకి పంపించి ఉమ్, మా మంచాల మీద కూర్చోబెట్టి మాకు నచ్చజెప్పి ఉమ్, మేము కూడా 3 నెలలు మీటింగ్లు వేసుకొని, ఉమ్, రకరకాల మీటింగ్లు వేసుకొని అప్పుడు మేము తల వంగి ఆ రాష్ట్ర రాజధాని లేదు కదా మరి రాజధాని కోసమని ఉదార స్వభావంతో రైతులు మొత్తం ముందుకు వచ్చారు. ఉమ్, ఇవాళకి కూడా ఒక 5% ఇవ్వనాళ్ళు ఉన్నారు. ఇవాళకి కూడా ఇవాల్టికి కూడా. ఇవ్వనాళ్ళు ఉన్నారు. ఆ, మరి వాళ్ళని కూడా ఏమన్నా ఉమ్, దానికి వీళ్ళు మసిపూసి మారేడిగా చేసి, ఆ బొత్స సత్యనారాయణ వచ్చేమో శ్మశానం అన్నాడు. ఉమ్, మరి ఆ తమ్మినేని సీతారాం గారు వచ్చేమో ఇది ఒక అడవి ఎడారి అన్నాడు. ఉమ్, మరి ఇంకొకటి వచ్చేమో ముంపు ప్రాంతం అన్నాడు. ఉమ్, ఒకసారి ముంపు ప్రాంతాన్ని ముంచబోయారు కూడా. ఆ, అవును. మీకు ఐడియా ఉండే ఉంటది. అవును. 2020 మొదటి సంవత్సరం, ఇక్కడ మొదటి సంవత్సరం 2020లో 19-20 మధ్య. 19-20 మధ్యలో ఒక పడవను అడ్డవేసి ఒక ఇది వేసి చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచితే రాజధాని ప్రాంతం మొత్తం మునిగిపోయిందని ఆ ప్లాన్ కూడా వేసి, అది కూడా బొత్స గారి ప్లానే. బొత్స గారి ప్లానే. అనిల్ కుమార్ యాదవ్ కూడా తెలియదు వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఇదేస్తే నీళ్ళు ఎక్కుతాయి అని. అయినా వీళ్ళకి ఏం తెలుసు అసలు? వీళ్ళు ఎవరైనా మంత్రులుగా ఉన్నారా? మంత్రుల్లాగా అవపడుతున్నారా? ప్రజాప్రతినిధుల్లాగా అవపడుతున్నారా? ఒక్క మంత్రి అయినా ప్రజాప్రతినిధిలాగా ఉన్నారా? ఎవరు ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడారు. కానీ రాజధాని పరిధిలో మేము ఇంకా ఎన్ని రోజులైనా మేము చేయడానికి సిద్ధమే.